ఈరోజు నేను ఒక మ్యారేజ్ రిసెప్షన్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఈ ఎండలకి హెవీ శారీస్ కట్టాలంటే అస్సలు అయ్యే పని కాదు. అందుకే ఈ సింపుల్ శారీ అయితే కట్టుకున్నాను. ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఆటోలో అయితే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. మా నందు ఎందుకు మరి పొద్దు నుంచి డల్గా ఉన్నాడు. చూడండి వాడు ఎందుకు డల్గా ఉన్నాడో నాకైతే అర్థం కాలేదు. ఎండలకేమో మేబీ. సో మేమైతే ఫైనల్గా ఫంక్షన్కి అయితే వచ్చేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి 1 అయింది. సో ఇప్పుడే ఎండ ఎలా ఉందంటే మేము తిని వెళ్ళేసరికి 2:30 అవుతుంది. అప్పుడు ఎండ ఎట్లా ఉంటుందో భయం వేస్తుంది. ఫైనల్గా ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. మీరు కూడా పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని చూసేయండి. అండ్ అది అయిపోయిన తర్వాత మాకు నందు బాగా ఆకలి అంటే ముందు వాడికి పెట్టేశాము. అండ్ ఈరోజు మార్నింగ్ సత్యనారాయణ వ్రతం చేశారనమాట. వ్రతంలో చేసిన ప్రసాదం కూడా భోజనాల్లో ఫస్ట్ పెట్టారు. భోజనాలు అయితే చాలా అంటే చాలా బాగుంది. భోజనం చేశాక ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తినాలి. తర్వాత కిల్లి అయితే వేసుకోవాలి. అక్కడ తినడం కుదరలేదు. అందుకని ఇంటికి వచ్చాక తిందాం అనుకున్నా. బట్ ఆ ఎండకి నడిచి వచ్చేసరికి అబ్బా ప్రాణం పోయిందనుకోండి. ఇంటికి వచ్చి పడుకొని ఈవినింగ్ 5:30కి లేచి ఇదిగోండి ఇప్పుడు తింటున్నా ఈ కిల్లిని.